7 మాటలు. లూకా సువార్తలో ఒక 3 మాటలు ఉన్నాయి, యోహాను సువార్తలో ఒక 3 మాటలు, మత్తయి సువార్తలో ఒక మాట. అదే మాట మార్కులో కూడా ఉంటుంది. సో మొదటి మాటగా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించడం అన్నమాట వివరించడానికి మన మధ్యలో ఎవరు ఉన్నారు? మొదటి మాట. ముందుగా దేవుని నమ్ముకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భాష గారికి నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట చెప్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సిలువలో మొదటి మాటగా పలికారు. అంతకుముందే యేసుక్రీస్తు ఎల్లవేళలో ఎన్నో శ్రమలు మన కోసం అనుభవించాడు. ఆయన ఏంటంటే నేరస్తుడిగా నిలవబెట్టి ఆయన ఎంతగానో చాలా హింసించారన్నమాట. శారీరకంగా మానసికంగా చాలా బాధను అనుభవించారు. అలా అంత శ్రమను అనుభవించినా కూడా దేవుడు మళ్ళా సిలువలో మొట్టమొదటిగా పలుకుతున్నాడు మాట, తండ్రి అని పలుకుతున్నాడు. దానికి ఏంటంటే ఎంత శ్రమలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనతో ప్రారంభించాడన్నమాట. ఆ మాటలు ప్రార్థనతో ప్రారంభించాడు. ఎందుకంటే మనం కొన్ని శ్రమలు వచ్చినా మనం చాలా మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా మన దేవుడిని మర్చిపోయే వారుగా ఉంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శ్రమను అనుభవించి కొరడాతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించేశారు ఆయనకి. అన్ని శ్రమలు అనుభవించినా కూడా ప్రార్థనతో ఆ మాటలు ప్రారంభించాడన్నమాట. మొట్టమొదటిగా యేసుక్రీస్తు సేవను ప్రారంభించినప్పుడు కూడా ప్రార్థనతోనే ప్రారంభించాడు. ముగింపు కూడా ప్రార్థనతోనే ఉంటుందన్నమాట. తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని లాస్ట్ మాటగా కూడా ప్రార్థనతోనే ముగిస్తాడన్నమాట దేవుడు. ఈ విషయాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనమాట. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా మనం ప్రార్థించగలగా మనం ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనమాట. తండ్రి మీరు ఏం చేసినారో మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి, తెలుసు కదా. మామూలుగా వాళ్ళని దేవుడిని హింసిస్తున్నారు, కొడవడాలతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. మరి తెలియదని ఎందుకంటున్నాడు దేవుడు? వాళ్ళకి తెలుసు వాళ్ళని దేవుని ఆయన మనం హింసిస్తున్నామని వాళ్ళకి తెలుసు. కాదంటే మీరు తెలియదు అంటున్నాడు దేవుడు. అక్కడ ఏంటంటే దేవుడు వాళ్ళని దేవుడిని మనం హింసిస్తున్నామని వాళ్ళకి తెలుసు. కాదంటే దేవుడు ఎందుకు హింసించబడుతున్నాడో బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకనే దేవుడు వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని దేవుడు తండ్రి అని దేవుడిని అడుగుతున్నారు అనమాట. అక్కడ దేవుడు శత్రువుని ప్రేమించేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఈ మాటలో మనం 3 విషయాలు నేర్చుకొచ్చాము. మొట్టమొదటిగా ప్రార్థన, రెండోది క్షమాపణ. మన శత్రువులను మనం క్షమించేవారుగా మనం ఉండాలి. ఎంత మనల్ని హింసించినా, మాటలతో కృంగదీసినా వారిని మనం క్షమించేవారుగా మనం ఉండగలిగితే దేవుడు మాదిరికరంగా మనకు చూపించాడు. అలా మనం కూడా అలాగే ఉండాలి. ఇక్కడ రెండోదిగా క్షమాపణ, మూడోది మన శత్రువుని మనం ప్రేమించే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం తప్పు చేసినా మనం అడిగే వరకు మనం ఉన్నామో దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో హింసించారు. వాళ్ళ అరణ్యంలో మోషే మీద చాలాసార్లు చదువుకున్నారు. అలాగే దేవుడు పంపించిన పరిశుద్ధ మండాన్ని కూడా వారు దూషించారు. ఇది మాకు సరిపోద్దా, ఇది మేము ఎంతకాలం ఇదే తిని బ్రతకగలమని దేవుడు ఎన్నోసార్లు బాధ పెట్టామట మాటలతో. ఆయన ఆ మాటలు దేవుడు వారికి బుద్ధి చెప్పాలనేసి ఒక తాపకరమైన సర్పాలని పంపిస్తాడనమాట. ఆ సర్పాలు వారిని కాటు వేసినప్పుడు అనేక మంది మరణిస్తూ ఉండేవారు. అప్పుడు దేవుడు వారు మళ్ళా మనసు తిప్పుకొని మోషే దగ్గరికి వెళ్ళి మా కోసం దేవుడిని అడగమని వాళ్ళు ప్రాధాన్యపడతారు, పశ్చాత్తాపడతారు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తాడనమాట. ఏంటంటే ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టమంటాడు. ఆ ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టినప్పుడు ఆ ఇత్తడి సర్పం వైపు ఎవరైతే తిరిగి చూస్తారో వాళ్ళు బ్రతికించబడతారని చెప్తాడు మన దేవుడు. ఆ ఇత్తడి సర్పము ఈరోజు మనకి నిదర్శనంగా సిలువగా మనకి ఉందన్నమాట. ఆ సిలువ వైపు ఎవరైతే చూస్తారో, ఆ సిలువ మీద ఎవరైతే మన మనసును తిప్పుకుంటారో మనం బ్రతికింపబడతామట. అలాగే అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు క్షమించాడు. మీరు నన్ను ఎంతగానో సనుగుకున్నారు, దూషించారు, నేను మిమ్మల్ని క్షమించను అంటే అక్కడ
దేవునికి అర్థం ఉండదు. కానీ దేవుడు మళ్ళీ వారిని క్షమించనమాట. అలాగే మనలో కూడా మన తప్పుదాలు ఒప్పుకొని ఆయన సిలువ వైపు మనం చూసే వరకు ఉన్నామనుకో దేవుడు మనల్ని క్షమిస్తాడు. రెండవదిగా శత్రువులను క్షమించాలని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఉంటుంది, దేవుడికి కుమారులు అవ్వాలంటే మనము శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయాలని ఉంటుంది అక్కడ. ఏంటంటే మనం దేవుడు కుమార్, ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటాం దేవుడు కుమార్తె, నేను దేవుడు కుమారుని, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పుకుంటాం. కానీ మనకు తెలియకుండానే దేవుడిని మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, మన నడత ద్వారా కానీ అనేక సార్లు హింసించే వాళ్ళగా మనం ఉంటాం. కానీ మనము దేవుడికి కుమార్తెలుగా పిలువబడాలంటే మన శత్రువుల్ని మనం ప్రేమించే వాళ్ళగా మనం ఉండాలన్నమాట. వారు మనల్ని హింసించే వారి వరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళగా మనం ఉండాలి. అప్పుడే మనం దేవుడికి కుమారులుగా మనం ఉంటామన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఆస్ట్రేలియా దేశం నుంచి మన భారతదేశానికి మిషనరీగా ఒక వ్యక్తి వస్తామన్నమాట. ఇది నిజంగా జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందండి. అప్పుడు పాస్టర్ గారు మనకు అందరికీ తెలిసి పాస్టర్ గారు చెప్పారు మనకి. ఆ విషయం ఏంటంటే గ్రహం స్టెన్స్ అనే భక్తుడు అన్నమాట. తను మిషనరీగా ఆస్ట్రేలియా దేశం నుంచి మన భారతదేశానికి మిషనరీగా వచ్చాడనమాట. మిషనరీ అంటే ఏంటి? తన కుటుంబాన్ని, తన సొంత దేశాన్ని, సొంత ప్రజలను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చాడనమాట. మిషనరీ అంటే అది ఒక కుటుంబాన్ని వాళ్ళ ప్రజలను అందరినీ విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి, కొంతమంది కుష్టు రోగులు ఉండేవారంటే వారికి సేవ చేయాలని, వారిని ప్రేమించాలని, దేవుని ప్రేమను వారికి పంచాలని ఆయన మిషనరీగా వచ్చాడనమాట భారతదేశానికి. ఆయన పేరు గ్రహం స్టెయిన్స్ అన్నమాట. ఆయన అలా వచ్చి సేవ చేసి అనేక మంది ఊరికి దూరంగా ఉంచేవారంటండి. కొంతమందిని కుష్ఠరోగులని ప్రజల్లో తిరగనివ్వకుండా వారిని ఊరి చివర అలా ఉంచేవారంట. వాళ్ళని ప్రేమించి, ఆదరించి, వారికి దేవుని ప్రేమ చూపించి, కొంతమంది చదువుకోలేని పిల్లలు ఉంటారు కదా, అనాథులు, వారిని చేర్చుకుని దేవుని ప్రేమను వారికి అందించి వారికి కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చేవారంట. పుస్తకాలు ఇచ్చి వారికి దేవుడి మాటలు చెప్పి వారిని అలా నడిపించేవాడు అంటండి ఆయన. కొంతమంది ఉంటారు కదా దేవుని కిట్టని వారు. ఏంటంటే ఒక వ్యక్తి ఉంటారన్నమాట. ఆయన పేరు దారాసింగ్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి కొంతమంది ఆయన అనుచరులు ఉంటారు కదా, ఆ అనుచరులు ఈయన్ని చూసంటండి, ఈయన ఎలాగైనా నీ దేవుని ప్రేమను ఇలా ప్రకటిస్తాడా, ఇలా అనేక మందిని దేవుని దగ్గర తిప్పుతాడా, ఈయన ఎలాగా నాశనం చేసేయాలనేసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తారన్నమాట. ఆయనకి గ్రహం స్టెయిన్స్ అనే ఆ వ్యక్తికి, ఆ భక్తుడికి 2 కుమారులు 1 కుమార్తె ఉండేదంటండి. భార్య కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈయనేమో భారతదేశానికి మిషనరీగా వచ్చేసారు కదా. ఈయన అంటండి తండ్రి గారిని చూడాలనేసి 2 కుమారులు వేసవికాలం సెలవులు ఇస్తారు కదండి, అప్పుడు తండ్రి గారిని చూద్దామనేసి వచ్చారండి ఈయన దగ్గరికి. వచ్చేసరికి ఆ కుమారులు కూడా తండ్రి అలాగే బోధించేవాడంట, మనం క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తుని చాటించాలి, అనేక మందికి క్రీస్తు ప్రేమను పంచాలి అనేసి చెప్పేవారంట. వారు కూడా మైండ్లో అదే పెట్టుకున్నారన్నమాట. మేము క్రీస్తు వల్లే జీవించాలి, క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయాలి అనేసి వారు కూడా అలా మైండ్లో ఉంచుకున్నారు. ఒకరోజు అంటండి, ఒకరోజు నైట్ ప్రార్థన జరుగుతాయి కదా, అలా ఒక ప్రాంతానికి వెళ్ళారంట 2 కుమారులు ఆ తండ్రి. వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో సువార్తను బోధించేసి తిరిగి వచ్చేస్తున్నారంట. నైట్ తిరిగి వచ్చేసరికి ఒక కారులో వస్తున్నారన్నమాట. వస్తుంటే ఈ దారాసింగ్ అనే వ్యక్తి ఉన్నాడు కదండి, అతని అనుచరులు కొంతమంది దారిలో ఎలా అయినా వెళ్ళి ఈ రాత్రి చంపేయాలి అనేసి అదే దారికి కాపు కాసేసి ఉంచారంటే. వాళ్ళు వస్తూ ఉండగా కారుని ఆపేసి దారిలో మీరు ఎందుకు స్వార్థ ప్రకటిస్తున్నారు, అనేక మందికి ఎందుకు దేవుని వైపు తిప్పుతున్నాడు అనేసి వాళ్ళ మీద చాలా దురుసుగా మాట్లాడేసి ఆ కారు చుట్టూరు పెట్రోల్ పోస్తారంటండి. ఆ 2 కుమారులు తండ్రి 3 కారులోనే ఉన్నారంట. ఆ పెట్రోల్ పోసేసి తగలబెట్టేశారంటండి. తగలబెట్టేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఐరన్ అంతా కరిగిపోయి శరీరంలోంచి అతి భయంకరమైన వేడి వస్తుంది కదా. అప్పుడు పిల్లలు ఏడుస్తున్నారంట, నాన్నగారు అనేసి ఏడుస్తుంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారంట 2 పక్క పక్కన.
ఆ తండ్రి చెరుకు చేతిని పట్టుకున్నాడనమాట. ఇద్దరు కుమారులను పట్టుకుని ఏం పర్వాలేదు, మనం చనిపోయినా పర్వాలేదు, మనం దేవుని దగ్గరికి చేరుకుంటాం అనేసి చెప్తున్నాడంట. అప్పుడు ఆ కుమారులు కూడా రెండో మాట కూడా కలపకుండా అలాగే ఉండిపోయారంటండి. అలా సజీవ దహనం చేయబడ్డారన్నమాట. అలా క్రీస్తు కొరకు వాళ్ళ ప్రాణాలనే అర్పించేంతగా అంత ప్రేమను చూపించారంట వాళ్ళు. చనిపోయిన తర్వాత ఈ దారాసింగ్ అనే వ్యక్తిని అనేక మంది క్రైస్తవులు ఉంటారు కదండి, అప్పటికి మారుమనసు పొందిన వాళ్ళు అనేక మంది ఉంటారు కదా, వాళ్ళు ఈ దారాసింగ్ అనే వ్యక్తిని ఎలా అయినా ఉరి తీయాలి అనేసి కోర్టులో వేశారండి కేసు. వేసిన తర్వాత వీళ్ళకి జడ్జెస్ వాళ్ళు కనుక్కుంటారు కదా, వీళ్ళకి ఎవరైనా ఉన్నారా వెనకాల వాదించే వాళ్ళు ఎవరైనా అంటే అతని భార్య ఉంది అని చెప్పారంట. ఆ భార్యను రప్పించారంటండి. రప్పించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు కదా, అప్పుడు అడుగుతున్నారంట. ఆ భార్యను అడుగుతుంటే ఇప్పుడు వీళ్ళందరూ ఉరిశిక్ష వేయాలని అంటున్నారు, మరి మీ మాటగా మీరు ఏం చెప్తారు అనేసి అడిగారంటండి. ఆమె ఒకే ఒక మాట చెప్పిందంటండి, ఇప్పుడు వారిని ఉరి తీయడం వల్ల వాళ్ళ కుటుంబాల వెనకాల ఉన్నవారు ఎంతగానో బాధపడతారు, ఆ శిక్ష మాత్రం వద్దండి, వారిని దయతో విడిచిపెట్టండి అని చెప్పిందంట. అక్కడ ఆమె కూడా దేవుని ప్రేమను చూపిస్తుందన్నమాట. అక్కడ క్షమించే మనస్తత్వం కలిగి ఉంది ఆవిడ. ఒక భర్తను చంపేసి ఇద్దరు కుమారులను చంపేస్తే మనకి ఎలా అనిపిస్తుందండి? చాలా బాధాకరంగా. వాళ్ళని పట్టుకుని మనమే చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానంటే అక్కడ ఆవిడ ఎంతో దైవికమైన భక్తితో క్షమాపణ గుణంతో వాళ్ళని విడిచిపెట్టమని చెప్పిందంట. ఆ ఒక్క మాటతో భారతదేశం అంతా అక్కడ ఉన్న ప్రజలంతా ఎంతగానో ఆశ్చర్యపోయారండి. అలాంటి క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అది చాలా కష్టమైన విషయమే. మనల్ని చిన్న మాటన్నా మనం క్షమించలేము, కానంటే అలాంటి మనసు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మొదటి మాటగా మనకి నేర్పిస్తున్నారన్నమాట. ఇప్పుడు రెండో మాటగా మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంటండి. మనల్ని మన ఇంటి పక్క వారే, మన ఇంటి ఎదుర్కొన్న వారే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని కొన్ని మాటల ద్వారా హింసించవచ్చు, కానంటే వారి కొరకు మనం ప్రార్థన చేసే వరకు ఉండాలంట. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి సరే అనేసి మా తప్పుకుని మాట్లాడారనుకోండి, మనం క్షమించే వరకు ఉండాలంట. నువ్వు మొన్న ఇలా చేసావు కదా, అలా చేసావు కదా, నేను ఎందుకు మాట్లాడాలి అని మనం అనుకోకూడదు. మనం క్షమించే వరకు మనం ఉండాలన్నమాట. అప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాగే లోకస్వార్త 6:38 ఉంటుంది, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు అంటారు. మనం క్షమిస్తేనే దేవుని చేత మనం క్షమించబడతామన్నమాట. అలాగే హింసించే వారి కొరకు ప్రార్థన చేసే వరకు మనం ఉండాలన్నమాట. ఒక వ్యక్తి ఇలాగే బైబిల్లో దేవుడు ఎలా అయితే శ్రమను అనుభవించినప్పుడు ఎలా ప్రార్థన చేశాడో, అలాగే ఒక వ్యక్తి కూడా శ్రమను అనుభవిస్తూ కూడా దేవునికి ప్రార్థన చేశాడండి. ఏంటంటే దేవుడు ఏ విధంగా హింసించే వారి కొరకు ప్రార్థన చేసి వీళ్ళని క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడో, అదే విధంగా ఆ వ్యక్తి కూడా, ఆ భక్తుడు కూడా అలాగే క్షమించమని అడిగాడు. ఎవరంటే ఆయన స్తేఫను. అతను స్వార్థ చేసినప్పుడు అంటండి అనేక మంది వచ్చి ఆయన్ని రాళ్ళతో కొట్టేవారంట. రాళ్ళతో కొట్టి హింసించినప్పుడు అంటండి ఆ చివరి క్షణాల్లో కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించాడంటండి. ప్రభు అన్న ఆత్మను నీ దగ్గరికి చేర్చుకోమన్నాడంట. ఆ మాటలు విన్నప్పుడు ఇంకా కోపం వచ్చేసి వాళ్ళకి, ఇంతగానో హింసించినా కూడా ఇంకా దేవుని ప్రార్థిస్తున్నాడు అనేసి ఇంకా రాళ్ళు వేసేసి ఆయన మీద క్రూరంగా హింసించారంటండి. అప్పుడు చివరి క్షణంలో ఆయన ఒకే ఒక ప్రార్థన చేశాడండి. ఏంటంటే, తండ్రి వీరు ఈ నేరాన్ని, ఈ పాపాన్ని వీరి మీద మోపొద్దు తండ్రి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇది అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59-60 వచనాల్లో ఉంటుందండి. ఆయన చివరి క్షణంలో బాధలు అనుభవిస్తూ అప్పటికే ఆయన్ని రాళ్ళకి చాలా కొట్టారండి. ఒక రాళ్ళు తీసుకుని మనకి ఎక్కడైనా తగిలితే చాలా బాధగా ఉంటుంది. అనేక మంది వచ్చి అనేక రాళ్ళు ఆయన నిర్వహిస్తున్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి. అప్పుడు అలాంటి క్షణంలో కూడా శత్రువుల కోసం ఆయన ప్రార్థించారు. ఆ చివరి క్షణంలో ఈ నేరం వారి మీద మోపొద్దు అనేసి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించాడు అన్నమాట. అలాగే మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఇప్పుడు చెప్పుకోకూడదు కదండి. మన శత్రువులను మనం క్షమించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడే మనం దేవునికి కుమార్తెలుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుడు ఆ శిలువలో పలికిన ఆ మాటను మాదిరికరంగా మనం కూడా తీసుకుని మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని బాధ పెట్టే వారి కొరకు ఈ రోజు నుంచి అయినా మనం ప్రార్థన చేసే వారిగా ఉందామండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక.